యాక్టర్ అవుదామని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వంశీ మచ్చ ఫోక్ సాంగ్స్ దగ్గరనే ఉండిపోయాడు కదా, ఏంటి? ఫోక్ సాంగ్స్ దగ్గరనే ఏం కాదు, సో ఏ ఛాన్స్ వచ్చినా వదులుకోకూడదు, అది నా మెయిన్ ఇంటెన్షన్ అండి. సో అది మైండ్లో పెట్టుకొని ముందరికి ఫార్వర్డ్ స్టెప్ వేసుకుంటే వెళ్ళాను. కడప నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ లాంగ్వేజ్ కొంచెం అంటే స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది. స్లాంగ్ డిఫరెన్స్ వల్ల చాలా కష్టాలు పడ్డాను. ఫస్ట్ ఒక సాంగ్కి వెళ్ళిన తర్వాత ఆ సాంగ్ లిరిక్స్ నాకు అర్థం కావు, ఆ లిరిక్స్ మీనింగ్ అడగాలి, ముందు రోజు చదువుకొని వెళ్ళాలి, అదంతా లిరిక్స్ లిప్సింక్ ఉండాలి. సో ఇదంతా నాకు చాలా కష్టం అయిపోతుండే ఫస్ట్ స్టార్టింగ్లో. మళ్ళీ రాను అలవాటు అయిపోయచ్చు. సో మా రూమ్లో అబ్బాయిలు కూడా, మేము రూమ్లో ఉంటాము, సో మా రూమ్లో అబ్బాయిలు ఒక 2 తెలంగాణ అబ్బాయిలు ఉన్నారు. సో మాకు అట్లా కొంచెం కమ్యూనికేషన్ పెరిగి ఈ తెలంగాణ స్లాంగ్ అనేది కొంచెం అలవాటైంది అనమాట. ఇప్పుడు వంశీ మచ్చ తెలంగాణలో కూడా మాట్లాడతాడు. యా, తెలంగాణలో మాట్లాడాలి. ఇప్పుడున్న తెలంగాణలోనే కదా, తెలంగాణలో మాట్లాడతాం. బట్ ఏపీలో ఉంటే ఏపీలో అలా అయినా మాట్లాడచ్చు, ఇక్కడైనా మాట్లాడచ్చు. బట్ కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో స్ట్రగుల్ అయినాను, కానీ ఇప్పుడైతే పర్లేదు, ఐ కెన్ మేనేజ్. ఓకే, నైస్. వంశీ, కడప నుంచి వచ్చావు, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్నావు, కొంత అక్కడ నీకు ఇబ్బంది ఉంది, అంటే అవకాశాలు రావట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఫోక్ సాంగ్స్ చేస్తున్నావు, మంచి సాంగ్స్ చేస్తున్నావు. ఫర్దర్గా నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఏంటి, ఏం ప్లాన్ చేసుకున్నావు అసలు ఇండస్ట్రీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కడప పులివెందులు అండి మాది. సో అక్కడ నేను మా మాస్టర్ రాజా మాస్టర్ అని ఉన్నారు. సో మా మాస్టర్ దగ్గర డ్యాన్స్ అసిస్టెంట్గా చేస్తుండే. మాకు అకాడమీ ఉంది. సో 200+ చిల్డ్రన్ ఉంటారు మాకు. సో చాలా మంచిగా ఉండింది. ఆ లైఫ్ అంతా వదులుకొని ఇక్కడికి వచ్చాను అనమాట. సడన్గా ఎందుకో ఇండస్ట్రీ వైపుకి దారి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి రావడం వల్ల మొత్తం అంతా గజిబిజి ఉండింది ఇండస్ట్రీలో. స్టార్టింగ్లో అందరికీ అలా ఉంటుంది. సో మనకేం తెలియదు, డైరెక్షన్ అంటే ఏంటో తెలియదు, కొరియోగ్రఫీ అంటే కొరియోగ్రఫీ గురించి అక్కడ మాకు ఐడియా ఉంది, డ్యాన్స్ స్టెప్స్ కంపోజ్ చేయడం తెలుసు, అన్నీ తెలుసు. బట్ ఇక్కడ కొరియోగ్రఫీ వేరు. మా డ్యాన్స్ క్లాస్లో మేము ఏంటంటే కంటిన్యూస్గా వేసుకోవాలి, స్టేజ్ మీద కంటిన్యూస్గా చేసే పర్ఫార్మెన్స్లు ఉంటాయి. సో అలా ఆ కొరియోగ్రఫీ వేరు, నార్మల్గా మూవీ కొరియోగ్రఫీ వేరు, అలా ఇలా అని అర్థం చేసుకొని కంప్లీట్గా టోటల్ డిఫరెంట్ అండి. అక్కడ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. సో ఇలా చేంజ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇక్కడికి మోల్డ్ అయిపోయి ఇక్కడ కొంచెం నేర్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. మేబీ అక్కడ ఉంటే నేర్చుకోలేనేమో, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ గురించి కానీ, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి కానీ, అన్ని దానిల గురించి కొంచెం ఐడియా అయితే వచ్చిందండి ప్రతి ఒక్క దాని గురించి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫర్దర్గా ఏంటంటే, సో ఇలానే ముందుకు వెళ్ళాలి, సాంగ్స్తో పాటు మూవీస్ కూడా వెళ్ళాలి. ఒక మూవీ ఆఫర్ కూడా వచ్చింది, ఒక 2 మూవీస్ ఆఫర్ వచ్చాయి. అవి ఇంకా ఫ్యూచర్లో జరగాల్సినవి ఉన్నాయి, షూట్ జరుగుతున్నాయి. అవి ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. సో ఒక 2-3 మూవీస్ ఆఫర్స్ రెడీగా ఉన్నాయి, అండ్ సేమ్ టైం సాంగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది చేసుకుంటూ అది వెళ్ళిపోదామని చెప్పేసి ఆలోచనతోటి ఉన్నానండి. వంశీ, అంటే నువ్వు 2 years అవుతుంది హైదరాబాద్కి వచ్చి. ఇండస్ట్రీలో ఎవరైనా పరిచయం అయ్యారా? ఏదన్నా కొంచెం సపోర్ట్ దొరికిందా నీకు ఫర్దర్గా? ఇండస్ట్రీలో సపోర్ట్ అంటే ఎవరు ఉండరండి. ఇండస్ట్రీలో నాకు నేను తెలుసుకొని నాకు నేను వెళ్ళాలి. ఇండస్ట్రీలో సపోర్ట్ ఉండరు, కానీ కొంతమంది బ్యాక్ బిచ్చింగ్ చేసేవాళ్ళు, కొంచెం కాళ్ళు వెనక్కి లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటివి కూడా మేము ఫేస్ చేసాము. అలాంటి ఫేస్ చేసి నెక్స్ట్ ఓకే ఇలాంటి వాళ్ళు బై గాడ్స్ గ్రేస్ నాకు స్టార్టింగ్లోనే తెలిసిపోయింది. సో మేబీ కొంతమంది కంటే కొంచెం ఎండ్లో తెలిసి, మిడిల్ ఆఫ్ ది కెరియర్లో తెలిసి, కొంచెం కెరియర్ అంతా మళ్ళీ బ్యాక్లోకి వెళ్ళిపోయి అలాంటి స్టేజ్కి కాకుండా నాకు స్టార్టింగ్లోనే తెలిసిపోవడం వల్ల చాలా మంచి పని అయింది. బట్ ప్రజెంట్ ఇప్పుడు అవన్నీ కాకుండా రూట్ ఎలా వెళ్ళాలి, ఎలా అనేది నేర్చుకున్నానండి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్లో వెళ్తున్నాను. వంశీ, అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తావా? యా, మా మదర్ పేరు లక్ష్మి, హౌస్ వైఫ్ అండి. మా నాన్న లేరు, చనిపోయారు. మా సిస్టర్ మౌనిక, తను అదేది బీటెక్ అయిపోయింది, జాబ్ ట్రైల్స్లో ఉందండి. నైస్. అంటే నువ్వు ఆల్రెడీ అక్కడ కొరియోగ్రాఫర్గా చేస్తున్నావు, నీకంటూ సమ్ అమౌంట్ ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. సో ఫ్యామిలీని, డాడీ లేరు కాబట్టి రన్ చేస్తున్నావు. సడన్గా నువ్వు హైదరాబాద్ ఇండస్ట్రీ వైపు వస్తానంటే ఏంటి, అమ్మ వాళ్ళ సపోర్ట్ ఉందా? అమ్మ వాళ్ళ సపోర్ట్ అంటే మా అమ్మ నన్ను ఇంతవరకు ఏ మాట అనలేదు, దేనికి కానీ. సో ఇప్పుడు నేను వెళ్తానంటే నీ ఇష్టం అంతే, అంతకుమించి ఇంకేం అనలేదు. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, నేను ఏది చేసినా మా అమ్మని హ్యాపీగా చూసుకోవాలి, అదొక్కటే నా మైండ్లో ఉంది. సో మేబీ ఫ్యూచర్లో అయినా సరే, మేబీ కాదు కంపల్సరీ మా అమ్మని ఏది చేసినా మా అమ్మని హ్యాపీగా చూసుకోవాలి, అదొక్కటి నా గోల్ అయితే అదొక్కటే ఉందండి. ఓకే వంశీ, అంటే ఇప్పుడు నువ్వు ఫోక్ సాంగ్స్ చేస్తున్నావు, ఫర్దర్గా కొన్ని మూవీస్ కూడా ఆన్ ప్రాజెక్ట్లో ఉన్నాయి కాబట్టి ఫోక్ సాంగ్ చేసే రెమ్యునరేషన్స్ ఎట్లుంటాయి? మీరు సాటిస్ఫై అవుతారా వాటితో, లేదంటే అవకాశం వచ్చింది చెయ్యాలి, దీని ద్వారా ఇంకో అవకాశం వస్తుందని చేయడమేనా? ఫోక్ సాంగ్స్ రెమ్యునరేషన్ ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్లో ఒక టైప్ ఆఫ్ రెమ్యునరేషన్. ఇప్పుడు బిగినింగ్ ఆఫ్ ది కెరియర్లో కొంచెం తక్కువ రెమ్యునరేషన్తో ఉండాలి, ఎందుకంటే నువ్వు ఫేస్ ఎవరికి తెలియదు. సో నువ్వు ఫేస్ తెలియదు, సో నీకు కొంచెం తక్కువ అమౌంటే ఇస్తారు. సో తర్వాత అలా స్టెప్ ఫార్వర్డ్ చేసుకుంటే వెళ్ళే కొద్దీ సో నీకు అమౌంట్ పెరుగుతుంది, అలాగే ఫేమ్ పెరుగుతుంది,
వ్యూయర్షిప్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నీ గురించి హ్యాష్ ట్యాగ్స్ పెరుగుతాయి, నీ గురించి వ్యూయర్షిప్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా నీకు ఇచ్చే అమౌంట్, పేయబుల్ అమౌంట్ కూడా పెరుగుతుంది. సో ఇది అనేది డిపెండింగ్, ఒక్కొక్కరి మీద ఒక్కొక్కలాగా ఉంటుంది. బాయ్స్ కంటే గర్ల్స్కి ఎక్కువ ఇస్తారు. ఓకే. ఎందుకు అట్లా ఫిక్స్ అయిపోయా? అంటే ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే అమ్మాయి ఉంటేనే చూస్తారు, అబ్బాయిలు ఉంటే చూడరు. ఎందుకు ఓన్లీ అబ్బాయిలు ఉంటేనే మీ చూడరు. పర్ఫార్మెన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది డిపెండ్ కదా. ఉంటుంది, బట్ ఎక్కడో వెరీ లెస్ కండిషన్స్. ఓకే.